నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఉత్సాహంగా పెన్షన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్రీ బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. త్వరలోనే ఫ్రీ బస్సుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. పెన్షన్ల పంపిణీతో పండుగ వాతావరణం నెలకొందని స్పష్టం. పార్టీ కార్యాలయాలపై దాడులు సరికాదన్న మాజీ మంత్రి బొత్స. దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదంటూ హితవు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. గతంలో ఇచ్చిన 3,000 నుంచి 4,000కు పెంచిన మొత్తంతో పాటు 3 నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 అందిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ రాష్ట్రానికి అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని అన్నారు. గతంలో పంచాయతీ నిధులు ఏమయ్యాయో తెలియడం లేదని, తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని, పర్యావరణ శాఖను మరింత బలోపేతం చేస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ది సంక్షేమమే తమ ధ్యేయమని, ఆ దిశగానే తన పాలన ఉంటుందని అన్నారు. విజయ యాత్రలకు తాను దూరమని, గెలిచినందుకు ఇలాంటి ఆనందం లేదని అన్నారు. చేసిన పనికి అభినందన దక్కితేనే తనకు ఆనందమని అన్నారు. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే, నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలని పరిస్థితులు. ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ, నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే. మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను, ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు, ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా, మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు, మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.
తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని, మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటాం, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆదినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. ఫ్రీ బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, మహిళలకు తీపి కబురు చెబుతామని అన్నారు. విశాఖ నుంచే ఈ పథకం ప్రారంభమవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం ఈ పథకం అమలవుతున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం విషయంలో గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని ఆరోపించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను. బూట్లు తొడుక్కుంటా అంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి, లేసులు కొట్టిన మిథున్ రెడ్డి. రమ్మను, వాళ్ళు దైవంగా భావించే సదుం అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు. ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా? అలాంటి బ్రోకర్ పని చేసిన లుచ్చా అతను ఈరోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమందికి సమంజసమో మీరందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. అలాగే నేను చెప్తున్నా, ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. ఈరోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడుతూ ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు, అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తమ్మల్లపల్లె, మదనపల్లి, పుంగునూరు నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత, దరిద్రం వీళ్ళకే దక్కుతుంది. మేమేదో కక్ష సాధిస్తే నా మంత్రి పదవి ఉంటుందంట, లేకంటే పోతుందంట. మిథున్ రెడ్డి, మరొకసారి చెప్తున్నా, నీ కుటుంబం, నీ చరిత్ర ఎవరికి తెలియదు. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాయన ఎమ్మెల్యేగా పనిచేసినాడు. మా తండ్రి గారికి 1989లోనే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు వచ్చింది. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఆయన టైంలోనే మాకు చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి ఇస్తామంటే కూడా మా తండ్రి గారు రాజశేఖర రెడ్డితో ఉన్నాం కాబట్టి ఆయనతో పాటు విడదీసుకొని బయటికి పోయే ప్రసక్తే లేదని చెప్పి ఆ రోజు కొన్నే కుటుంబాలు రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న కుటుంబాల్లో మాదొకటని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే రాయచోటి నియోజకవర్గంలో 1994లో కేవలం రాష్ట్రంలో 24 ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మేము గెలిచినాం. 85లో గెలిచినాం. ప్రతి ఒక్కసారి కష్టమైనప్పుడల్లా మేము వాళ్ళ వెనకాలే ఉన్నాం, ఆ కుటుంబం వెనకాలే పనిచేసినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మడమ తిప్పను అంటాడు. ఒకటే చెప్తున్నా, కడప జిల్లాలో 3 కుటుంబాలు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం. ఒకటి వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నారు. సుమారు 76 సంవత్సరాలు, ఆయన తండ్రి సమానుడు.
ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటనే నడిచినాడు. ఇంకో ఆయన బీజేపీ తరఫున మా కూటమి నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా. ఆయన కుటుంబం కూడా అదే రాజశేఖర రెడ్డి అని కాబట్టి నడిచినాం. మేము కూడా మండిపల్లి కుటుంబం రాయచోటు నుంచి మేము కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు అంత స్థాయిలో ఉందంటే దానికి కూడా మేము కారణం. 10 సీట్లలో 3 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళం. మీ దగ్గర ఉన్న వాళ్ళమే మీకు ఫ్యామిలీతో బాగుండి మీ ఎదుగుదలకు కారకులైన ఫ్యామిలీలు మాది. అలాంటి వాళ్ళం మేము. అంతేగాని చెంచా లాంటి పెద్దిరెడ్డి కుటుంబం దగ్గర చెప్పించుకుంటే భావం లేదు. మేము వాళ్ళకి భయపడే ప్రసక్తి లేదు. అధికారాలు ఉంటాయి పోతాయి, నిజాయితీగా పనిచేస్తాం. రేపు రాబోయే కాలంలో ఎవరైతే ప్రజల డబ్బు తిన్నారో, ప్రజల పక్షాన్ని నిలబడలేదో, ప్రజలపైన కేసు పెట్టినారో అలాంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతే తప్పక వ్యక్తిగతంగా మీ మీద దూషణలు చేయం, మీ మీద దాడులు చేసేదానికి కూడా మేము సిద్ధంగా లేం. కాకినాడ జిల్లా నేమం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, జనసేన తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకంతో ప్రజలు భారీ మెజార్టీనిచ్చారని అన్నారు. జనసేన పార్టీకి ప్రజలు 100కు 100% విజయం ఇచ్చారని, తమకిచ్చిన విజయంతో ఉత్సాహంగా పనిచేద్దామనుకుంటే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి నిరుత్సాహపరిచారని అన్నారు. సంపద సృష్టించి చక్కటి పాలన అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు 7,000 రూపాయల పెన్షన్ అందించారని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 23 కోట్ల 60 లక్షల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, 34,000 మంది పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించామని ప్రకటనలు ఇవ్వడమే తప్ప ఎక్కడ ఆచరణలో చూపలేదని అన్నారు. గతంలో పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నెల మాత్రమే 3,000 ఇచ్చారని, కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండా ముందే పెన్షన్లు 4,000 మరో 3,000 కలిపి మొత్తం 7,000 అందజేస్తున్నట్టు తెలియజేశారు. అందరికీ కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు నింపేశారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఎప్పుడు జరగని విధంగా 93% జనసేన పార్టీకి అయితే 100% రిజల్ట్. అంత స్థాయిలో మీరు ఓట్లు ఇస్తే చాలా పని చేద్దామని మొదలు పెడితే గల్లా పెట్టి దోషిసి వెళ్ళిపోయారు. పైసా లేదు గల్లా పెట్టి. ఇవాళ సంపద సృష్టించైనా, పైనుంచి ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చైనా సుపరిపాలన అందిందా ఉన్నది ఏకైక ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాసే. జూలై 1 నుంచి 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేస్తారు. ఎవరైనా ఆ జూలై 1 నుంచి మారుతాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతకు ముందు ఆయన మాట ఇస్తున్న రోజు నుంచి చెప్పాడు. అదొక 3 నెలలు, ఇది ఒక 4,000 పెన్షన్, 3,000 నుంచి 4,000 చేసిన పెన్షన్, అదొక 3,000. ఇవాళ 7,000 రూపాయలు. ఏ రోజు ఏ నియోజకవర్గంలోని ఎక్కడా కూడా జరగని విధంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 23 కోట్ల 60 లక్షల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నాం. సుమారు ప్రతి గ్రామానికి కూడా 60 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. మేము ఓడిపోయిన 3వ రోజు రోడ్డు మీదకి వచ్చాం. ప్రజలు మమ్మల్ని పూర్తిగా ఆశ్రయించలేదు. మళ్ళీ లోపల ఏమన్నాయో సరిదిద్దుకోండి. నాయకులందరికీ వాళ్ళకి చెప్తా ఉన్నాను, రండి రోడ్డు మీదకి రండి, మీ లోపాలేటో తెలుసుకోండి, మీ లోపాలు సరిదిద్దుకోండి అని చెప్తాం. 2,000 రూపాయలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2,000 రూపాయలని 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ 3,000 రూపాయలని ఎప్పుడు ఇచ్చాడండి? 5 సంవత్సరాలు 250. నిన్న ఒకసారి తీసుకున్నారేమో 3,000 అన్నది అతను చేతితోటి. ఒక్కసారి తీసుకోవడం ఒకే నెలలో జరిగింది. మరి సంక్షేమ పథకం కూడా తీసివేయడం జరగదు. మరి దాని రూపురేఖలు అందంగా చేస్తాం జరుగుతుంది తప్ప అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సంక్షేమంతో పాటు సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం. కానీ గత సమయం కావాలా, 2-3 నెలల సమయం కావాలా. ఈవేళ గల్లాపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయి గల్లాపెట్టి నింపి ఖర్చు పెట్టడానికి కొంచెం సమయం కావాలా. 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా ఉన్నారు మీరు. ఈ 3 సంవత్సరాలు ఆ అప్పు అరువు చేసి మీరు రోడ్లు బాగు చేయడం ప్రథమైన కర్తవ్యంగా, రైళ్లు మౌలిక సదుపాయాలు ప్రథమైన కర్తవ్యంగా ఈ ప్రభుత్వం తీసుకోవడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉన్నారు. తగ్గిన తర్వాత మరిన్ని చేపడబోతా ఉన్నారు. ఏదైతే మన నాదెండ్ల మనోహర్ గారు గత 2 రోజులుగా సివిల్ సప్లైస్ మంత్రి గారు అక్రమంగా 36 రూపాయలు పెట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని వీళ్ళ దగ్గర బ్యాన్లోనే 8 రూపాయలకి 9 రూపాయలకి కొనుక్కుని 120 రూపాయలు విదేశాల్లో 120 రూపాయలకు అమ్మడానికి పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. రాళ్ళు ఆ రకంగా దేశాన్ని కూడా చెడ్డ పేరు చేస్తా ఉన్నారు.
ద్వారంపూడి అండ్ కంపెనీస్ అన్ని కంపెనీల మీద కూడా రైడ్ చేయడం జరిగింది. సుమారు మొన్న 13,000 మెట్రిక్ టన్నుల యొక్క ప్రభుత్వ బియ్యం పట్టుకోవడం జరిగింది. నిన్న కూడా 4-5 ఈ దాడులు నిరంతరం జరుగుతాయి. ఈ ప్రక్రియ ఈ మాఫియాని అంతం చేసేదాకా ఈ దాడులు నిరంతరం జరుగుతాయని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.